హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ మీకు ఎంత యూస్ఫుల్ అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ మనకు యూస్ఫుల్ అయ్యేది. అలాగే ఈ ఈ టాపిక్ లేకుండా మనం అసలు ఏ క్వశ్చన్స్ అంటే ఏ ఎగ్జామ్లోనూ ఈ క్వశ్చన్స్ రాకుండా అయితే ఎగ్జామ్ కనిపించదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా మంది టఫ్గా ఫీల్ అయ్యే టాపిక్ ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్స్. వాటిల్లో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్కి వెళ్ళే ముందు కొంచెం కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే కాన్సెప్ట్ ఐడియా ఉంటే క్వశ్చన్ ఎలా అన్నా ఇచ్చినా కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు సర్కిల్ షేప్లో కానీ ఇవ్వచ్చు, లేకపోతే రాంబస్ గాను ఇవ్వచ్చు, లేకపోతే స్క్వేర్ షేప్లో ఇవ్వచ్చు, లైన్ కానీ ఎదర్ వర్టికల్ డైరెక్షన్స్ ఈస్ట్లో ఉన్నారా, ఫేసింగ్ టువర్డ్స్ ఈస్టా, లేకపోతే వెస్ట్ ఆర్ నార్త్ ఆర్ సౌత్, వాళ్ళు ఏ డైరెక్షన్ అన్నా ఇవ్వచ్చు. అలాగే ఏ ఫామ్లో ఇచ్చినా కూడా మనం ఒక ఐడియా ఉంటే అది ఎలా దాన్ని సార్ట్అవుట్ చేయాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ మనం ఆ క్వశ్చన్ని క్లియర్ చేయొచ్చు. ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కూడా. ఇంకా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మనం ఎగ్జామ్ టైంలో చేసే హడావిడిలో మనం చేసే ఫ్లాస్ వచ్చి స్పెషల్గా ఫేసింగ్ టువర్డ్స్ అనే ఒక లైన్ ఉంటుంది కదా, అది ఎటు సైడ్ ఉంది, సెంటర్కి ఫేస్ చేస్తూ ఉన్నారా, లేకపోతే అవుట్ సైడ్ అంటే ఆపోజిట్ టు సెంటర్, అదర్వైజ్ ఈస్ట్ ఆర్ వెస్ట్, ఆపోజిట్ టు ఈస్ట్ డైరెక్షన్, అట్లా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం అక్కడ చూసుకొని మనం పాయింట్అవుట్ చేస్తూ మన క్వశ్చన్ని ఫిల్ చేసామంటే ఈజీగా సార్ట్అవుట్ అవుతుంది. అందులో కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్గా మనకి ఇచ్చింది చూద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఏ సెర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఇక్కడ మనకి ఇచ్చిన కాన్సెప్ట్లో ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఒక రో వైజ్లో సీటింగ్ చేసున్నారు అండ్ దే ఫేసింగ్ టు ది నార్త్ సైడ్. ఇక్కడ మనకి డైరెక్షన్ ని మెన్షన్ చేశారు. సో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది నార్త్ సైడ్ అంట. సో ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. ఇప్పుడు నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నాగా మనకి రైటో లెఫ్టో తెలుసుకుంటాం. నార్త్కి రైట్ అంటే ఈచ్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ అంటే ఇట్ సైడ్ వస్తుంది. సో నార్త్ సైడ్ అన్నప్పుడు రైట్ లెఫ్ట్ ఇది కాబట్టి ఇన్ కేస్ మనం నార్త్ చూసుకొని లెఫ్ట్ రైట్ చూసుకుంటే ఇలా ఓకే. పొరపాటున నార్త్ కాకుండా మనం ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే మళ్ళీ రైట్ లెఫ్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ద స్పెసిఫై పాయింట్ ఏంటి, ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. ఈ ఫేసింగ్ అనే వర్డ్ మనకి ఎటు సైడ్ డైరెక్షన్ చేస్తున్నారో దాన్ని క్లియర్గా చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్తే ఫాలోయింగ్ స్టెప్స్ చూద్దాం. వై సిట్స్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ఏ అంటే వై అనే పర్సన్ ఏకి ఫోర్త్ సైడ్ రైట్లో ఉన్నాడు. వై సిట్స్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏ ఎక్కడన్నా లైన్ కాబట్టి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ తెలియదు కాబట్టి ఒక పర్సన్ ఏ అని తీసుకుంటాం. వై సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటే వై అనే పర్సన్ ఏకి రైట్ సైడ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. 1 2 3 4. Okay, 1 2 3 4. Y sits fourth to the right of A. Okay, first condition. Only 4 people sit between Y and Z. Y ki Z ki middle lo 4 persons unnaru. So 1 2 3 4. Y ki Z ki middle lo 4 persons unnaru. ఇది జస్ట్ ప్రాబిలిటీ. ఈ కేసులో మనం చూస్తున్నాం. ఇది కానీ సాటిస్ఫై అయ్యిందంటే వీ నో నీడ్ టు గో టు అనదర్ ప్రాబిలిటీ. B sits second to the right to the left of Z అంటే Z కి సెకండ్ లెఫ్ట్ లో B ఉన్నాడు. సో నార్త్ సైడ్ కాబట్టి Z కి లెఫ్ట్ అంటే ఈ డైరెక్షన్ వస్తుంది. సో B అనే పర్సన్ సెకండ్ లో ఉన్నాడు. నెక్స్ట్, ఓన్లీ 1 person sits between Z and C. Z కి C కి మిడిల్ లో 1 person ఉన్నారు. ఇక్కడ B ఉన్నారు కాబట్టి ఇక్కడ రాదు. సో నెక్స్ట్, Z కి C కి మిడిల్ లో 1 person ఉన్నారు. నెక్స్ట్, X సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ C.
ఇమీడియట్ రైట్ అంటే రైట్ సికి నెక్స్ట్ పర్సనే ఎక్స్ అవ్వాలి. రైట్ సైడ్ కాబట్టి మనం ఇట్ సైడ్ రాసుకుంటాము. నెక్స్ట్ ఎక్స్ సిట్స్ అట్ ది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. ఇట్ సైడ్ మనకి ఇంకేం లేదు, ఏ అనేది ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ వచ్చేసింది కాబట్టి అది ఎండ్. అంటే మనకి ఏమని ఇక్కడ మెన్షన్ చేశారు, ఎక్స్ అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్. సో అంటే ఎక్స్ తర్వాత ఇంకో నో అదర్ పర్సన్ రాకూడదు. సో సో ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ అవుతుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. సో ఈ రో మొత్తానికి ఎక్స్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇంకా నెక్స్ట్ కండిషన్ కి వస్తే ఇఫ్ నో అదర్ పర్సన్ ఈ సిట్టింగ్ ఇన్ ద రో, అంటే ఇంకా ఈ రోలో కూర్చోవడానికి ఏ పర్సన్ లేదు, నో అదర్ పర్సన్ ఈ సిట్టింగ్ ఇన్ ద రో. సో ఇలా ఒకసారి ఇప్పుడు మనకి ఫాలోయింగ్ రో అనేది వచ్చిన తర్వాత మనం ఒకసారి రీచెక్ చేసుకుంటాము. నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ టు ది నార్త్ సైడ్, నార్త్ కి ఫేస్ చేస్తూ కూర్చున్నారు. నెక్స్ట్ వై సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏ, ఏ కి రైట్ సైడ్ లో ఫోర్త్ ప్లేస్ లో వై ఉన్నాడు, 1 2 3 4. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ వై అండ్ జెడ్. వై కి జెడ్ కి మిడిల్ లో 4 పీపుల్ ఉండాలి, 1 2 3 4. సో వై కి జెడ్ కి మిడిల్ లో 4 పీపుల్ ఉన్నారు. బి సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జెడ్. బి జెడ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, సో ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఎక్స్ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. ఎక్స్ అనే పర్సన్ సి కి ఇమీడియట్ రైట్ ఉన్నాడు. నెక్స్ట్ ఎక్స్ సిట్స్ అట్ ది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. సో ఎక్స్ అనే పర్సన్ ఇమీడియట్ సి రైట్ ఆఫ్ సి, అలాగే ఎక్స్ట్రీమ్ ఎండ్. సో ఈ రోకి మనం ఎక్స్ తో అక్కడ ఎండ్ చేస్తాము. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వస్తే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్ సీటెడ్. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్ సీటెడ్. ఇక్కడ ఈ బ్లాంక్స్ అనేది ఎంటీగా ఉంది కదా అనుకొని మనం దాన్ని కన్సిడర్ చేయకుండా ఉండకూడదు. సో ఈ స్పేసెస్ ని అట్లే ఫిల్ చేయాలి, ఎందుకంటే మనం సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు ఈ స్పేసెస్ తో ఇంక్లూడ్ చేసుకొని మనం కౌంట్ చేస్తూ బిల్లని తీసుకున్నాము. సో మనం ఈ స్పేసెస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. లెట్స్ సీ ఎంతమంది పర్సన్స్ ఇక్కడ సీట్ అయి ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, మనకి వచ్చిన కండిషన్స్ తో మొత్తం ఎంతమంది పర్సన్స్ ఉన్నారంటే 13 పర్సన్స్ ఉన్నారు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ లో ఉందేమో చూద్దాం. బి 4, A 14, B 13, C 15, D 12. సో B is the right answer. సో ఇలాగా రో వైజ్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన స్పేసెస్ ని, ఇచ్చిన కండిషన్స్ ని ఫాలో చేస్తూ డ్రా చేసుకున్నాక ఆ ప్రాబబిలిటీతో ఇచ్చిన కండిషన్స్ తో మనం ఒక్కసారి మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వేసినప్పుడు ఆన్సర్స్ ఒక్కొక్కసారి ఇంకొక విధంగా కూడా మనకి ప్లేస్మెంట్స్ తో పాటు వచ్చేయచ్చు. బట్ మళ్ళీ మనం ఒకసారి రీచెక్ చేసుకున్నాక ఇది సాటిస్ఫై అయ్యిందంటే దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. దీని మీద నెంబర్ ఆఫ్ పర్సన్సే కాదు, బికి వై ఏ ప్లేస్ లో ఉన్నాడని కానీ అట్లా ఇచ్చినప్పుడు కూడా మనం ఒకసారి కరెక్ట్ గా ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటే దీని బేస్ మీద వాళ్ళు ఏ క్వశ్చన్ అన్నా ఇవ్వనియండి, మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే వాట్ ఈస్ ద మీన్స్, ఫస్ట్ మనం ఏ డైరెక్షన్స్ ఇచ్చారు, రైటా లెఫ్టా చూసుకొని వాళ్ళ సీటింగ్స్ ఫోర్త్ పొజిషనా, అది రైటా లెఫ్టా అనేది క్లియర్ గా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వద్దాం. GHIJKL are 6 friends sitting around a circular table. ఓకే, ఇక్కడ 6 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఒక సర్క్యులర్ షేప్ లో సీట్ అయి ఉన్నారు. ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అంటే వాళ్ళు సెంటర్ కి ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఎంతమంది? 6 పర్సన్స్. 1 2 3 4 5 6. ఓకే, 6 పీపుల్ ఉన్నారు, వాళ్ళ సీటింగ్స్ మనకు తెలియదు, సెంటర్ ని ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఓకే, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్, డిస్కసింగ్ అవుట్కమ్ ఆఫ్ ద క్రికెట్ మ్యాచ్. ఒక క్రికెట్ మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తూ సర్క్యులర్ ఫామ్ లో కూర్చున్నారు. I is an immediate neighbor of both L and J. I అనే పర్సన్ L కి J కి ఇమీడియట్ నైబర్ అంట. అంటే ఇట్ మీన్స్ I అనే పర్సన్ L కి J కి మిడిల్ లో ఉండాలి.
సో ఈ సర్క్యులర్ లో ఈ 6 పాయింట్స్ లో ఎక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఎక్కడన్నా మన ఇష్టం. సో నేను ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను. ఐ సిట్స్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ అండ్ జే, అంతేనా? ఐ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఎల్ అండ్ జే. ఐ, సో ఎల్ కి జే కి ఇమీడియట్ నైబర్ ఐ అంటే మనం ఈ పక్క తీసుకుంటే ఎల్ జే కి ఇమీడియట్ నైబర్ అవ్వకూడదు. సో ఇమీడియట్ నైబర్ అంటే పక్కనే ఉండాలి. సో ఎల్ కి జే పక్కనే ఉంటాడు, అదే ఎల్ కి ఐ పక్కనే ఉంటాడు, జే కి కూడా ఐ పక్కనే ఉంటారు. నెక్స్ట్, కే ఈస్ నాట్ టు ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే. జే కి కే అనే పర్సన్ ఇమీడియట్ నైబర్ కాదు, అంటే కే అనే పర్సన్ ఇక్కడ రాకూడదు, ఇక్కడ గాని రావాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. హెచ్ ఈజ్ సీటెడ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్, అంటే హెచ్ అనే పర్సన్ ఎల్ కి లెఫ్ట్ సైడ్ సీట్ అయి ఉన్నాడు. అది ఏ పొజిషన్ లో? సెకండ్ పొజిషన్ లో. ఎల్ కి లెఫ్ట్ సైడ్ అంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో 1 2 ఇక్కడ వస్తాడు. కే ఇక్కడ రాకూడదు, ఇక్కడ హెచ్ వచ్చాడు. సో కే అనే ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో కే అనే పర్సన్ ఇక్కడ. ఇంకా మనకి మిగిలింది ఎవరు? హెచ్ఐ జే కేఎల్ అయ్యారు, మిగిలింది జి. సో ఈ ప్లేస్మెంట్ లో జి అనేది మనం ఫిల్ చేస్తాం. సో ఇచ్చిన కండిషన్స్ ని ఫాలో అవుతూ మనకి ఇది వచ్చింది. సో మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటే ఐ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఎల్ అండ్ జే కి ఐ ఇమీడియట్ నైబర్, కే ఈజ్ నాట్ టు ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే. కే అనే పర్సన్ జే కి ఇమీడియట్ నైబర్ కాదు, ఓకే. నెక్స్ట్, హెచ్ ఈ సీటెడ్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్ కి సెకండ్ లో హెచ్ ఉన్నాడు, అది లెఫ్ట్ సైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇప్పుడు క్వశ్చన్ దగ్గరకు వస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్ ఐస్ పొజిషన్ ఫ్రమ్ జే. ఇది మెయిన్ థింగ్, ఇది మనకు మెయిన్ క్వశ్చన్. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఐస్ పొజిషన్ ఫ్రమ్ జీ, అంటే ఐస్ పొజిషన్ ఫ్రమ్ జీ అంటే జీ నుంచి ఐ పొజిషన్ ఎటువైపు ఉంది? జీ నుంచి ఐస్ పొజిషన్, జీ నుంచి ఐ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయితే ఐ నుంచి జీని కౌంట్ చేసుకునేస్తే కూడా ఐకి ఏమవుతుంది? రైట్ సైడ్ జీ ఉంటాడు. ఆప్షన్ ఉందా సెకండ్ టు ది రైట్ అని? చూడండి, సెకండ్ టు ద రైట్ అని ఇచ్చారు. సో పొరపాటున ఇది తీసుకుంటే ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మనం చేసే మిస్టేక్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టెన్షన్ లో జీ టు ఐ, ఐ టు జీ అనేది సరిగ్గా చూసుకోకుండా ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉంటుంది. సో మనకు జీ నుంచి ఐకి ఇచ్చారా, ఐ నుంచి జీకి ఇచ్చారా అనేది చూసుకోవాలి. ఐస్ పొజిషన్ ఫ్రమ్ జీ అంటే ఐస్ పొజిషన్ ఫ్రమ్ జీ అంటే జీ నుంచి ఐకి ఏ పొజిషన్ ఇచ్చారు అనేది క్వశ్చన్. సో జీ నుంచి ఐ ఏ పొజిషన్ ఉన్నాడు? జీ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ కాబట్టి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకే గాయ్స్, సో జీ నుంచి సెకండ్ టు ది లెఫ్ట్, ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అదే ఎటు సైడ్? లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, లెఫ్ట్. సో సెకండ్ టు ద లెఫ్ట్ ఆన్సర్ ఉంది చూడండి. ఇది థర్డ్ టు ది లెఫ్ట్, సెకండ్ టు ది రైట్ రాంగ్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ టు ది లెఫ్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనం చేసే మిస్టేక్ ఇక్కడ జరగచ్చు. సో ఈ క్వశ్చన్ లో ఒకసారి ఇది చెక్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ లో జరిగే ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద జరిగే రాంగ్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, 5 ఫ్రెండ్స్ అమిత్, బబ్లు, చిరాగ్, దీపక్, ఏకలవ్య ఈచ్ హ్యావింగ్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్. అంటే ఇక్కడ ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆక్యుపేషన్ ఉంది. అవి ఏంటంటే అడ్వకేట్, బాక్సర్, కోచ్, డాక్టర్ అండ్ ఇంజనీర్. ఆర్ సిట్టింగ్ అరౌండెడ్ సెంటర్, అరౌండ్ ఓకే సర్కిల్, ఒక సర్క్యులర్ ఫామ్ లో సెంటర్ ని ఫేస్ చేస్తూ ఒక 5% సీటింగ్ చేసి ఉన్నారు. 1 2 3 4 5. ఓకే, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. బబ్లు ఈజ్ ఎ బాక్సర్ అంటే ఇక్కడ ఫాలోయింగ్ కండిషన్స్ కి వస్తే బబ్లు అనే పర్సన్ బాక్సర్ అంట. సో బబ్లు ఈజ్ ఎ బాక్సర్. నెక్స్ట్, దీపక్ ఈజ్ ఎ డాక్టర్. దీపక్ ఈజ్ ఎ డాక్టర్. నెక్స్ట్ కండిషన్ ఏంది? అమిత్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ చిరాగ్. ఓకే, అమిత్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ చిరాగ్ అంటే అమిత్ అనే పర్సన్ చిరాగ్ కి రైట్ సైడ్ లో ఉన్నారు. ఏ పొజిషన్ లో? సెకండ్ సైడ్. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఏ పాయింట్ లో ఉన్నా ఒక అమిత్ ని ప్లేస్ చేసుకొని అక్కడ నుంచి చిరాగ్ తో కంపేర్ చేసుకొని మనం చీటింగ్ చేయొచ్చు. అమిత్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ చిరాగ్.
ఓకే, మనం చిరాగ్ని ఇక్కడ తీసుకుందాం. చిరాగ్ని ఇక్కడ తీసుకుంటే సెంటర్ కి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఇది రైట్ సైడ్ అవుతుంది గాయస్, ఇది లెఫ్ట్ సైడ్. సో సెకండ్ టు ది రైట్ అన్నారు కాబట్టి ఫస్ట్ సెకండ్, చిరాగ్ కి రైట్ సైడ్, సెకండ్ లో అమిత్ ఉన్నాడు. నెక్స్ట్ ఈ కండిషన్ కి కంటిన్యూషన్, హూ ఈజ్ ఏ కోచ్ అంటే చిరాగ్ ఇక్కడ కోచ్, అమిత్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ చిరాగ్, హూ ఈజ్ ఏ కోచ్. చిరాగ్ అనే పర్సన్ కి మనకి ఇచ్చిన ఆక్యుపేషన్ కోచ్. సో ఇక్కడ నుంచి సెకండ్ టు ద రైట్ అమిత్ కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కండిషన్ కి వస్తే ది బాక్సర్ విల్ నెవర్ సిట్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు ది కోచ్. విల్ నెవర్ సిట్ ఇమీడియట్లీ అంటే ఇచ్చిన పర్సన్ ఎవరు? కోచ్. కోచ్ అంటే మనకి ఎవరు? చిరాగ్ అని మనకి మెన్షన్ చేశారు. సో చిరాగ్ కి ఇమీడియట్ గా బాక్సర్ ఉండకూడదు. సో ఇక్కడ గాని బాక్సర్ ఉండకూడదు. సో ఇంకా మనకి మిగిలిన పొజిషన్ ఏంది? ఇక్కడ బాక్సర్ అనేది ఇక్కడ వస్తుంది. మనకి ఫస్ట్ కండిషన్ లో ఇచ్చారు బాక్సర్ అంటే ఎవరు? బబ్లు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం బబ్లు అనే పర్సన్ బాక్సర్. నెక్స్ట్ కండిషన్ కి వస్తే ది డాక్టర్ అండ్ బాక్సర్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు పక్క పక్కనే ఉండడం, ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్. ఇప్పుడు బాక్సర్ కి డాక్టర్, బాక్సర్ ఇమీడియట్ నైబర్స్ అన్నారు. బాక్సర్ కి లెఫ్ట్ ఏమో అమిత్ ఉన్నాడు, కానీ మనకు డాక్టర్ అంటే ఎవరు? దీపక్. సో అమిత్ అనే అతనికి డాక్టర్ ప్రొఫెషన్ మనం అప్లై చేయకూడదు, మిగిలిందల్లా ఇక్కడే కాబట్టి ఇక్కడ డాక్టర్ వస్తుంది. డాక్టర్ అంటే ఎవరు? దీపక్. ఓకే, ఇంకా మిగిలిందల్లా ఒక పొజిషనే, మనకి ఇచ్చింది 5 మెంబర్సే కాబట్టి మిగిలిన పర్సన్ ఎవరు చూద్దాం. అమిత్ అయిపోయింది, బబ్లు, చిరాగ్, దీపక్ అయిపోయింది, మిగిలిందల్లా ఏకలవ్య. సో ఏకలవ్య. ఇక్కడ మనకి ఇచ్చిన ఆక్యుపేషన్స్ లో బాక్సర్, కోచ్, డాక్టర్ అయిపోయింది. బాక్సర్, కోచ్, డాక్టర్ అయిపోయింది. మిగిలింది ఏంటి? అడ్వకేట్, ఇంజనీర్. మిగిలింది 2 పర్సన్స్ మిగిలారు, అమిత, ఏకలవ్యాన. ఇక్కడ మనం చూసుకుంటే 2 ఆక్యుపేషన్స్ మిగిలారు, 2 పర్సన్స్ మిగిలారు. మనము 2 కదా ఉన్నది, ఏదో ఒకటి తీసుకొని ఒకరికి ఇంజనీరు ఇంకొకరికి అడ్వకేట్ యాడ్ చేయకూడదు. మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం వెళ్ళాలి. సో అమిత్ ఐదర్ అడ్వకేట్ అన్నా అవ్వాలి, అదర్వైజ్ ఇంజనీర్ అన్నా అవ్వాలి. ఇక్కడ కూడా ఏకలవ్య అడ్వకేట్ అన్నా అవ్వాలి, లేదంటే ఇంజనీర్ అన్నా అవ్వాలి. ఇక్కడ మనం ఒకరికి అడ్వకేట్, ఒకరికి ఇంజనీర్ అట్లా మనం డిఫరెన్షియేట్ చేసేసి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆక్యుపేషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాటి బేస్ మీద క్వశ్చన్స్ గానా ఇస్తే మనం రాంగ్ అవుతుంది. ఒకవేళ అమిత్ కి ఏ ఆక్యుపేషన్ ఇచ్చారు అంటే విచ్ ఆక్యుపేషన్ ఈజ్ అమిత్ డూయింగ్ అనే క్వశ్చన్ వస్తే ఆప్షన్స్ లో డాక్టర్, అడ్వకేట్, ఇంజనీర్ అని ఇచ్చి డేటా ఇన్సఫిషియన్సీ ఆర్ డాక్టర్ అని ఇస్తే మనం ఆప్షన్స్ లో మనం చూసుకోవాల్సిన మన ఆన్సర్ ఏమొస్తుంది అంటే డేటా ఇన్సఫిషియన్సీ అని కానీ, డేటా ఇన్అడ్యుకేట్ కానీ, నన్ ఆఫ్ దీస్ అనే పాయింట్ కానీ, ఈ 3 ఆప్షన్స్ లో మనకి ఏది ఉన్నా అదే చూస్ చేసుకోవాలి. రిమైనింగ్ ఏది చూస్ చేసుకున్నా మన ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే అడ్వకేట్, ఇంజనీర్ అనేది మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేయలేదు. సో వాళ్ళు మెన్షన్ చేయనప్పుడు మనం దాన్ని తీసుకోకూడదు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం వెళ్ళాలి. ఈ క్వశ్చన్ లో మనం చేసే మిస్టేక్స్ అక్కడక్కడ ఇలాంటివి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే గైస్, సార్ MNOPQ are 6 different ఫ్లోర్స్ ఆఫ్ ద సేమ్ బిల్డింగ్. ఈ కాన్సెప్ట్ అనేది కొత్త కాన్సెప్ట్, ఎందుకంటే ఇక్కడ 6 people ఒక ఫ్లోర్ వైజ్ గా డివైడ్ చేసి మనకి ఇచ్చారు. ఇంకా ది లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ ఈస్ numbered 1, the floor above it number 2, and on so on till the top most floor is numbered 6. ఓకే, అంటే మనకి ఇక్కడ నెంబర్ వైజ్ అంటే నెంబర్స్ ని మెన్షన్ చేయమని చెప్పినట్టు ఇచ్చారు. సో లోయర్ మోస్ట్ ఫ్లోర్ వచ్చి 1 అంట. సో అండ్ అబౌవ్ ఇట్ నెంబర్డ్ 2 అంటే 1 2 3 4 అట్లా అబౌవ్ 1 అబౌవ్ 1 అట్లా మనం మెన్షన్ చేసుకుంటాం. సో 1 2 3 4 5 6
5, 6. ఓకే, 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. 1 అబౌవ్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ 1. సో 1 అని పెట్టుకున్నాం. దాని 1 అబౌవ్ ఫ్లోర్ వచ్చి నెంబర్ 2. సో అట్ ది సేమ్ వైజ్ మనకి ఎక్కడి వరకు ఇచ్చారు? టాప్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ 6, నెంబర్ 6. అంటే టాప్ ఫ్లోర్ అనేది 6. సో 6 కి మనకి ఫ్లోర్స్ ఎండ్ అయిపోయినాయి. సో టాప్ మోస్ట్ ఫ్లోర్ అనేది 6 గా మెన్షన్ చేసుకున్నాం. ఓకే, Q lives on an odd numbered floor but not on the lower most floor. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వైజ్ గా డిఫరెన్షియేట్ చేశారు. సో ఆడ్, ఈవెన్, ఇలాంటి కాన్సెప్ట్ లో మనకి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ మీద కూడా ఒక మంచి గ్రిప్ ఉండాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన నెంబర్స్ లో ఏది ఆడ్ నెంబర్ ఏది ఈవెన్ నెంబర్ అనేది తెలుసుకుంటేనే మనం ఇలాంటి క్వశ్చన్స్ ని ఈజీగా సార్ట్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, ఈవెన్ అంటే 2, 4, 6. మనకి ఫస్ట్ కండిషన్ ఏమని ఇచ్చారు? Q lives on an odd numbered floor but not on the lower most floor. సో 1, 3, 5. ఇక్కడ ఏమన్నాడు? ఆడ్ నెంబర్ లో Q ఉన్నాడంట, కానీ లోయర్ మోస్ట్ ఫ్లోర్ కాదు. సో లోయర్ మోస్ట్ ఫ్లోర్ అంటే ఏంది? 1 అవుతుంది. సో 1 అనే పొజిషన్ లో Q లేడు. సో మిగిలింది ఏంటి? 3, 5. 3, 5 లో Q ఉండొచ్చు. సో ఐ విల్ టేక్ హియర్ Q అనే పర్సన్ ఇక్కడ తీసుకుందాం 3 లో. నెక్స్ట్ కండిషన్ కి వస్తే ఓన్లీ 1 పర్సన్ లివ్స్ బిట్వీన్ Q అండ్ N. Q కి N కి మిడిల్ లో ఓన్లీ 1 పర్సనే ఉన్నారు. సో మనం ఎక్కడ ప్లేస్ చేసుకుందాం? మనకి ఇంకా ఈ స్టేట్మెంట్ కి అంత క్లియర్ లేదు కాబట్టి లెట్స్ సి అండర్ 2. R లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ Q. ఓకే, Q కి ఇమీడియట్ గా అబౌవ్ లో R. సో Q కి ఇమీడియట్లీ అబౌవ్ అంటే ఇక్కడ R ని ప్లేస్ చేస్తాం. ఓన్లీ 2 people live between O and Q. O కి Q కి మిడిల్ లో 2 పర్సన్సే ఉన్నారంట. సో మనం Q ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి O ని ఇక్కడ ప్లేస్ చేస్తే 6 లో 1, 2 people ఉన్నారు. సో ఇక్కడ మనం N ని ఈజీగా ప్లేస్ చేసేవచ్చు. సో ఇక్కడ ఈ కండిషన్ తో మనకి N అనే ప్లేస్ ని ఎక్కడ పెట్టాలనేది క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ కండిషన్ పోతే ఇఫ్ P lives immediately above R. P అనే పర్సన్ R కి ఇమీడియట్లీ అబౌవ్ ఉన్నారు. సో P R కి ఇమీడియట్లీ అబౌవ్ P ఉన్నారు. ఇక్కడ మనకి Q కి మాత్రమే ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ అనేది మెన్షన్ చేసినారు కాబట్టి మనకి అట్లా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా Q ని మెన్షన్ చేసుకున్నాం. PRON అనేది మనకి ఆర్డర్ ఈవెన్ అనేది ప్లేస్ చేయలేదు. సో దాని గురించి మనం బోధర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 by 1 పెట్టుకుంటూ వెళ్తాం. మనకి మిగిలింది ఎవరు? M. NOPQR అయిపోయారు, మిగిలిందల్లా M. సో M ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో దీన్ని ఇలాగా సార్ట్ అవుట్ చేసిన తర్వాత, ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం ఫాలోయింగ్ కండిషన్స్ ని చూస్తే మనం చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. Q lives on odd number floor but not on the lower most floor. ఓకే, Q అనే పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ మీద ప్లేస్ అయి ఉన్నారు, అలాగే లోయర్ మోస్ట్ ఫ్లోర్ కాదు. ఓకే, ఓన్లీ 1 పర్సన్ లివ్ బిట్వీన్ Q అండ్ N. Q కి N కి మిడిల్ లో ఓన్లీ 1 పర్సనే ఉన్నారు. R lives immediately above Q. R అనే పర్సన్ Q కి ఇమీడియట్లీ అబౌవ్ ఉన్నారు. ఓకే, ఓన్లీ 2 people live between O and Q. O కి Q కి మిడిల్ లో 2 పర్సన్సే ఉన్నారు. సో ఈ కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అయ్యింది. ఇఫ్ P lives immediately above R. P lives immediately above R అంటే R కి ఇమీడియట్ గా అబౌవ్ లో P ఉన్నారు. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. వేర్ డస్ M live? మనకి మిగిలిందల్లా ఎవరు? ఇందాక M మాత్రమే కదా. సో M ఏ ప్లేస్ లో ఉన్నారు? సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు. ఆప్షన్స్ లో సెకండ్ ఫ్లోర్ యాడ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్, 4th ఫ్లోర్, 6th ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్స్ ఫ్లోర్ వైజ్ గా మనకి ఇస్తే మనం ఇట్లా సార్ట్ అవుట్ చేసుకుంటాము. అలాగే అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇది ఈజీగా సార్ట్ అవుట్ అవ్వడం అనేది మనకు జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసుకునేసి డైరెక్ట్ గా ఎగ్జామ్కి వెళ్తే ఆ ఇచ్చిన విత్ ఇన్ టైంలో మనకి ఫినిష్ చేయడం కొంచెం కష్టం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు
అక్కడికి వెళ్ళాక టెన్షన్ లేకుండా ఓకే ఇలాంటి క్వశ్చన్ మనకు ఒక ఐడియా ఉంది అన్నట్టుగా మనం వెళ్ళిపోతాము. ఓకే గాయ్స్, సో ఈ విధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఒక కాన్సెప్చువల్ వైజ్ గా ఎలాంటి ఎలాగా చేస్తే ఈజీగా అవుతుంది, ఎలాంటి ట్రిక్స్, తప్పులు ఎక్కడ జరగచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించాను. ఇలాంటివి జరిగేయడానికి ఇలాంటి కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు మనకి మెటీరియల్తో పాటు మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఆ ఐడియాతో ఇలాంటి క్వశ్చన్స్ ని, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం క్లియర్ చేస్తే ఎగ్జామ్ కి వెళ్ళే ముందు మనకి ఈజీగా ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలాగ వాటిని క్లియర్ చేయొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. సో అట్ దట్ మూమెంట్ అంటే మనకి జరిగే ఆన్లైన్ ఎగ్జామ్స్ లో విత్ ఇన్ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. సో డూ మోర్ ప్రాక్టీస్ గైస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.